ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. రాత్రి కన్నడ ఉండదు, దీపకాంతి అయిన సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువు వారి మీద ప్రకాశించును, వారి యుగములో రాజ్యం చేయుదురు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి విస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాడు. వెంటనే షడస్ చూడండి అక్కడ. నేను ప్రతిదినం కూడా మనం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం కదండి. స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుడు మరి దేవుని కృప వలన బైబిల్ అయితే పూర్తి రాస్తానండి. అయితే దేవుడు మనకి ఈరోజు ఏం వాగ్దానం ఇచ్చారంటే, రాత్రి కన్నడ ఉండదంట, దీపకాంతి అయిన సూర్యకాంతి అయిన మనకు అక్కర్లేదంటున్నారు. దేవుడైన ప్రభువే మన మీద ప్రకాశిస్తారని అప్పుడు మనం ఎక్కువ రన్ చేస్తాను అంటున్నారు అన్నమాట. అవునండి. దేవుడు మరి 40 లోపల ప్రార్థన చేస్తున్నాను కదండి. నిన్నటి దినాన్ని దేవుడు మరి ఆది కాండము అని చెప్పేసి స్వరం అండి మా ఆకాశం నుంచి వస్తున్నాడు, పెద్ద స్వరం అనమాట. ఆది కాండము అని చెప్పేసి వినపడింది. ఆ తర్వాత నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తున్నానే మాట వినపడింది. ఆ విధంగా దాన్ని చూసి మరి నేను పెట్టాను అనమాట. నిన్న స్టేటస్ యూట్యూబ్లో పెట్టాను కదండి. నేను అటు వాగ్దానం దేవుడు మరి సర్వం ధర మాట్లాడనమాట. మనల్ని మన పిల్లల్ని పోషిస్తానంటున్నారు. ఈరోజు కూడా మరి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేస్తారని అంటున్నారు అనమాట. ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే 22వ అధ్యాయంలోని ప్రకటన గ్రంథం 4వ వచనం చూస్తే, ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనం చేయుచుందురు, ఆయన నామం వారి నసలో ఎందుండును అంటున్నారు. అవునండి, దేవుని నామం మన నసలో ఎందు ఉంటుంది అనమాట. మనం ఆయనకి దాసులు అనమాట. ఆయన్ని సేవించేసి ఆయన ముఖ దర్శనం చేస్తామని అంటున్నారు అనమాట. ఇంకా 22వ అధ్యాయంలోని 13వ వచనం చూస్తే మరి ఇంకా మరి అన్యాయము చేయువాడు ఇంకనే అన్యాయమే చేయనిమ్మన్నారు. అపవిత్రుడైన వాడు ఇంకనే అపవిత్రుడుగానే ఉండనిమ్మన్నారు. నీతిమంతుడు ఇంకనే నీతిమంతుడుగానే ఉండనిమ్మంటున్నారు. ఇంకా పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్మని అంటున్నాడు అనమాట దేవుడు. ఇంకా 13వ వచనం నేనే అల్పై ఉమ్మై అంటున్నారు. మొదటివాడను కడపటివాడను అది నువ్వు అంతమునై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. మన దేవుడు మనకి తోడుగా ఉంటా అంటున్నారు. ఆయన అల్ఫా ఒమేగా అనమాట. ఆయన నిజమైన దేవుడు అనమాట. ఆయన కార్యం చేయగా తిప్పివారు ఒకరు కూడా లేరన్నమాట. ఇంకా ప్రకటన గ్రంథము 21 అధ్యాయంలో 25, 23 వచనం చూస్తే అక్కడ మరి రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమున వేయబడి అంటున్నారు. ఇంకా 23వ వచనం చూస్తే ఆ పట్టణంలో ప్రకాశించటకు సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదన్నది, దేవుని మహిమయే దానిలో ప్రకాశించినది, గొర్రెపిల్లయే దానికి దీపం అంటున్నారు. అవునండి, దేవుడే మనకు వెలుగై ఉన్నారనమాట. ఆయనే ప్రకాశిస్తూ ఉన్నారనమాట. మనకి దీపం అక్కర్లేదని అంటున్నారు అనమాట. అవునండి, ఆయన చేయడం తక్క ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది అన్నారు. ఆయన భావాలు మనం బలపరుస్తుంది అంటున్నారు. ఆయన విశ్వసిస్తే ఆయన కృపే మనకు తోడుగా ఉంటుంది అన్నారు. ఆయన మనం బట్టి మనం కొమ్మించబడద్దు అంటున్నారు అనమాట. మోహన్ అనుసారణ మనం నివసించవలసి ఆసక్తిని నివసించాలని అంటున్నారు అనమాట. మనని భయం రాకుండా ఏ తెగులు మనం కూడా సమీపించి కాపాడుతాను అంటున్నారు. మన మగలన్నింటినీ మనం కాబట్టి ఆయన మనల్ని గురించి ఎంతో కనిపిస్తా అంటున్నారు. మన పదాలకు ఏ రైతులకున్న వారిని మనల్ని తమ చేత మీద పెట్టుకుంటా అంటున్నారు అనమాట. ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మన ఆపద నుండి తెప్పిస్తా అన్నారు. మనం ఆయన నామం ఎరువుగా కాబట్టి మనం కనపరుస్తా అంటున్నారు అనమాట. ఇంకా ఆరోగ్యం కలుగజేస్తా అంటున్నారు. నీ గాయాలు మాపుతాను అంటున్నారు. మన ఇంకా నువ్వు మొరపెడితే నేను నీకు మూత్రం ఇస్తా అంటున్నారు. సమలో నీకు తోడేంట అంటున్నారు అనమాట. దీర్ఘ చేత నేను తృప్తిపరుస్తున్నా, రక్షణ చూపిస్తాను అన్నాయి. దేవుడు ఏదైనా మాట్లాడారండి. ఏదైనా మరి ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి. మరి కొద్దిగా చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహన్నత ఆసక్తి మంది రాకరమైన నామని స్థుతిస్తుంది తండ్రి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క వీటిని పేరు న్యాయం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టిన ఆయన, అక్కడ తెచ్చిన ఆయన, కొడుకులు తెచ్చిన ఆయన, చిన్న వీళ్ళ మీద జరిగి దర్శైలు దేవుడు నిరుద్యోగులు దిగలు తెచ్చండి. అర్థిస్తున్నారు కాదు సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలు తక్కువ మొదలచండి. కుంగిన వారిని ఎత్తండి. రక్షణ లేని వరకు రక్షణ తెచ్చండి. వనసులు మళ్ళపరచండి. కుంగిన వారిని ఎత్తండి. మిత్రులు రాన్నయ్యారు మీరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ చూపని అతబడి నుండి బాగా తెచ్చేవారు. మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం మనం తండ్రి. మీ అందిన ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.